ఛానల్. సో ఈరోజు అయితే నేను మా తమ్ముడు మరిన్ని క్రేజీ ఛాలెంజెస్తో మీ ముందుకైతే వచ్చేసాం. సో ఈరోజు అయితే మేము 5 ఛాలెంజెస్ అయితే ఆడబోతున్నాం. అవేంటంటే ఫుడ్ ఐటమ్ గెస్సింగ్ ఛాలెంజ్, లెమన్ ఈటింగ్ ఛాలెంజ్, వాటర్ స్పిల్ ఛాలెంజ్, టూత్ పేస్ట్ ఛాలెంజ్ అండ్ లాస్ట్ బ్యాలెన్సింగ్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. సో ఈ ఛాలెంజ్ అయితే 1 by 1 మనం ఆడదాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఫన్నీగా క్రేజీగా ఉండబోతుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ రూల్స్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ కప్స్ కనబడుతున్నాయి కదా, ఈ కప్స్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇంకా వెజిటేబుల్స్ అయితే పెడతాము. అది పార్టిసిపెంట్కి తెలియకుండా, ఏ ఆర్డర్లో ఉన్నాయో తెలియకుండా పెడతాం. ఆ తర్వాత అతనికి బ్లైండ్ ఫోల్డ్ పెట్టి ఇక్కడ ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో దాన్ని టచ్ చేసి లేదా స్మెల్ చేసి అతను గెస్ట్ చేయాలి. గెస్ట్ చేసి దానికి కరెక్ట్ నేమ్ చెప్తే కనుక అతనికి ఒక పాయింట్ వస్తుంది. సో ఎవరైతే ఉన్న వెజిటేబుల్స్లో ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసి ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట ఈ ఛాలెంజ్లో. సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పార్టిసిపెంట్ అయితే లేడు, మా తమ్ముడు కార్తిక్ అయితే ఇక్కడ లేడు. సో ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ పెట్టాం. ఇప్పుడు కార్తిక్కి బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకొస్తాము. అతను ఇక్కడ ఉన్నాయి గెస్ట్ చేయాలి, స్మెల్ చేసి కానీ టచ్ చేసి కానీ. సో చూద్దాం కార్తిక్ ఏం గెస్ట్ చేస్తాడు. సెట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కార్తిక్ అయితే గెస్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. చూద్దాం. ఓకే కార్తిక్, గెస్. ఓన్లీ స్మెల్లింగ్. వాట్ ఈస్ దట్? క్యారెట్. Wrong answer. Okay Karthik, now you can guess. You can start guessing. What is that? Potato. Correct answer. So Karthik got 1 point. Let's see next. You can smell it also. This one. Capsicum. Correct answer. Say it louder. Capsicum. Yes. Next. Okay, leave it. What is that? Banana. Yes, correct. So Karthik got 3 points. The more front. Yes, that one. What is that? Tomato. Correct answer. So Karthik got 4 points. What is that? Green chili. Correct answer. Karthik got 5 points. Guess what is that? Green banana. Wrong answer. You guessed it right, but her name is wrong. Try to tell it. The correct answer. Your time up. So Karthik got 5 points out of 7. Oh shit. Here we go again. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే మా తమ్ముడు 5 పాయింట్స్ అయితే గెయిన్ చేశాడు. 7 వెజిటేబుల్స్ ఫ్రూట్స్లోంచి 7 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఓన్లీ 5 అయితే గెస్ట్ చేశాడు. సో పర్లేదు, గుడ్ స్కోర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఎట్లా గెస్ట్ చేస్తానో చూద్దాం. This is raw banana. Correct answer. 1 point. What is this? Okay, onion. Correct answer. 2 points. Say louder. Okay. Meal maker? Wrong answer. Okay. No! God, please, no! Oh, what is this one? Oh, okay. Ginger. Correct answer. 3 points.
I got it. It's carrot. Correct answer. 4 points. Okay, bottle guard. Wrong answer. Huh? Oh, it's cucumber. Is it sugar? Wrong answer. Bruh. సో ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే వెజిటేబుల్ గెస్సింగ్ ఛాలెంజ్లో మా తమ్ముడైతే గెలిచాడు. వాడికి 5 పాయింట్స్ వస్తే నాకు 4 పాయింట్స్ వచ్చాయి 7కి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే వాటర్ స్పిల్లింగ్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ మీకు గ్లాస్ కనబడుతుంది కదా. సో దీంట్లో మేమిద్దరం వాటర్ అయితే ఫిల్ చేయాలి 1 by 1. సో ఎవరిదైతే లాస్ట్ డ్రాప్ కింద పడిపోతుందో మొత్తం ఫిల్ అయిపోయి వాళ్ళైతే ఓడిపోయినట్టు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు, మేము ఇద్దరం 2 గ్లాసెస్ నుంచి అయితే వాటర్ తీసుకొచ్చాం. సో నేను కార్తిక్ ఇలా 1 by 1 వాటర్ అయితే వేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేనైతే వాటర్ వేస్తున్నా. కార్తిక్ నువ్వే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డ్రాప్ అయితే వేయాలి. ఎవరిది స్పిల్ అయినా వాళ్ళు ఓడిపోయినట్టే. ఓ నైస్. No! God, please, no! 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 మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ డ్రాప్లెట్ అయితే కింద పడింది ఇక్కడ. ఇదిగోండి వాటర్ డ్రాప్లెట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో కార్తిక్ అయితే ఈ ఛాలెంజ్లో ఓడిపోయాడు. నేనే winner. Yay! ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇందాక ఛాలెంజ్లో నేనైతే గెలిచాను. సో నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోదాం. అదే లెమన్ ఈటింగ్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఈ లెమన్ నార్మల్గా ఎవరన్నా తింటారు, తిని ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు. ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నారు అనమాట. సో లెట్స్ సీ ఎవరు గెలుస్తారో. సో ఎలా ఓడిపిస్తాను? చూద్దాం. సో ఇప్పుడు మీ ముందే లెమన్ అయితే కట్ చేస్తున్నాం, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ మా తమ్ముడు ఛాన్స్ అనమాట. ఫస్ట్ వాడు తింటాడు, చూసుకోవచ్చు. వాడు లెమన్ అయితే తీసుకున్నాడు. ఓ మై గాడ్, లెట్స్ సీ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇప్పుడు. ఓకే ఉంటున్నాడు. ఓ ఎస్ ఓకే స్టాప్. సో ఫ్రెండ్స్ మీకు ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు 3 times తినాలి. సో చూద్దాం. సెకండ్ టైం కార్తిక్ ఇప్పుడు. ఫస్ట్ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఓకే సెకండ్ టైం కూడా ఇవ్వట్లేదు. చూద్దాం నెక్స్ట్. ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ లాస్ట్ ఛాన్స్. ఇది ఇస్తే మాత్రం అయిపోయినట్టే, ఇచ్చినట్టే ఎక్స్ప్రెషన్. ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఛాన్స్ అనమాట. నేను తింటున్నాను లెమన్. ఫస్ట్ టైం తిన్నాను, ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. సో ఇంకా 2 chances ఉన్నాయి. ఈ 2 నేను తినకపోతే టై అయినట్టు. ఒకవేళ ఒక్కసారి ఎక్స్ప్రెషన్ ఇస్తే వాడి కార్తిక్ గెలిచినట్టు. అమ్మ సెకండ్ టైం ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ థర్డ్ టైం చూద్దాం. ప్లీజ్ గాడ్. మీరు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ టైం ఇచ్చాను, సెకండ్ టైం వెళ్ళి కానీ థర్డ్ టైం ఇచ్చేసా. నాకు ఇచ్చింది చాలా పుల్లగా ఉంది, మరి ఎట్లా ఆపాడో తెలీదు. సో ఈ ఛాలెంజ్ కార్తిక్ గెలిచేశాడు. సో నేను ఒకటి, కార్తిక్ 2 challenges అయితే గెలిచాడు.
సో ఇంకా 2 ఛాలెంజ్ చేస్తే మిగిలి ఉన్నాయి. బాగింది. ఓకే చూద్దాం ఇంకా 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే టూత్ పేస్ట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. సో అదేంటంటే మనకి ఇప్పుడు ఒక బ్రష్ ఉంటుంది, మనం బ్లైండ్ ఫోల్డ్ ఉండి కరెక్ట్గా టూత్ పేస్ట్ని బ్రష్ మీద అయితే ప్లేస్ చేయాలి. సో ఎవరైతే ప్లేస్ చేయలేరో వాళ్ళైతే ఓడిపోయినట్టు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మా తమ్ముడి చేతిలో ఒక టూత్ పేస్ట్ ఇంకా బ్రష్ అయితే ఉంది. సో వాడు ఆ టూత్ పేస్ట్ని బ్రష్ మీద కరెక్ట్గా ప్లేస్ చేయాలి. సో లెట్స్ సీ బ్లైండ్ ఫోల్డెడ్లో 3, 2, 1 స్టార్ట్. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే చూడండి, చీటింగ్ కూడా ఏం చేయలేదు, బ్లైండ్ ఫోల్డెడ్లో ఉన్నాడు కానీ కరెక్ట్గా అయితే ప్లేస్ చేశాడు. సో చూడొచ్చు. సో నెక్స్ట్ నా ఛాన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా ఛాన్స్ చూద్దాం నేను ప్లేస్ చేస్తానో లేదో. అవునా, ప్లేస్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఛాలెంజ్ అనమాట. ఎవరైతే ఈ పొజిషన్లో ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసి పడిపోకుండా ఉంటారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సో మేము ఇద్దరం ఒకేసారి చేస్తాం. సో ఎవరైతే ఫస్ట్ ఇట్లా పడిపోతారో వాళ్ళైతే ఓడిపోయినట్టు. సో లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే మేమైతే ఇద్దరం ఒకేసారి ఇట్లా నుంచుంటాము ఆ పొజిషన్లో. ఎవరైతే ఫస్ట్ కింద పడిపోతారో బ్యాలెన్స్ అవ్వకుండా వాళ్ళైతే ఓడిపోయినట్టు. సో లెట్స్ సీ. 3, 2, 1 గో. ఇంకా పైకి కార్తీక్. ఎస్, గో. ఈ ఛాలెంజ్ కాంపిటీషన్లో విన్నర్ ఎవరంటే ఎవరు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఛాలెంజ్ అయితే టై అయింది. ఎందుకంటే వాడు 2 ఛాలెంజెస్ గెలిచాడు, నేను 2 ఛాలెంజెస్ గెలిచాను. అది టూత్ పేస్ట్ ఛాలెంజ్ ఒక్కటి టై అయింది. సో అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా ఇన్నోవేటివ్గా ఇంకా డిఫరెంట్గా ఆలోచించి దాన్ని మళ్ళీ పెడదాం ఆ ఛాలెంజ్ని. సో మీరు ఇక్కడి వరకు మా వీడియోస్ చూస్తున్నారంటే మీకు మా వీడియోస్ చాలా నచ్చుతున్నాయని అర్థం. సో మీకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ క్రేజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. అంతవరకు